హాయ్ అండి, ఇప్పుడే సేవ్ ద టైగర్స్ 3 అయితే చూసొచ్చాను. దీని గురించి సపరేట్ ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదనుకుంటున్నాను మన తెలుగు ఆడియన్స్కి. ఇంకా డీటెయిల్డ్గా రివ్యూలోకి వెళ్ళిపోతే ముందు సీజన్స్ లాగే ప్రొడక్షన్ క్వాలిటీ అయితే ఈ సీజన్ కూడా చాలా బాగుందండి. స్టోరీ విషయానికి వస్తే ముందు సీజన్స్లో లేనటువంటి కొత్త కాన్సెప్ట్తో మల్టీవర్స్ అనే దాంతో అయితే మన ముందుకు వచ్చారండి. ఈ సీజన్లో మల్టీవర్స్ అంటే మన ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా మందికి తెలియదు, అసలు ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటో అని అయితే అనుకున్నానండి. కానీ చిన్న పిల్లల మూవీ చూసినా కూడా బాగా అర్థమయ్యేలాగైతే తీసారండి. మెయిన్ గా మన ముగ్గురు హీరోల పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ భలే వర్కౌట్ అయిందండి. ఎస్పెషల్లీ మన రోహిణి గారి క్యారెక్టర్ అయితే అసలు నా ఫేవరెట్ అండి. రోహిణి గారు అంటే అదే పని మనిషి లక్ష్మి క్యారెక్టర్. సుజాత గారు అయితే మెయిల్ క్యారెక్టర్స్ ని కూడా డామినేట్ చేసేసారండి. కొన్ని సీన్స్ లో భలే యాక్ట్ చేశారామా. మిగతా ఇద్దరు హీరోయిన్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ ని వాళ్ళైతే న్యాయం చేశారండి. ఇంక ఈ సిరీస్ లో పాజిటివ్ గురించి వస్తే ఆ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయ్యాయండి. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడడానికి అయితే భలే ఉంటది. ఇంకా నెగిటివ్ సైడ్ చెప్పాలంటే కొన్ని సీన్స్ లో కొంచెం చాలా లాగ్ అనిపించిందండి నాకు. ఆ మల్టీవర్స్ కాన్సెప్ట్ కోసం మనకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారో ఏమో, చాలా సీన్స్ వరకు లాగ్ అనిపించాయి. రెగ్యులర్ మాస్ మూవీ ఆడియన్స్ కి అయితే ఈ సిరీస్ పెద్దగా నచ్చకపోవచ్చండి. ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రం నచ్చుతుంది. సో ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే, ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ అయితే ఒకసారి చూసేయొచ్చండి. ఇది నా సైడ్ నుంచి 80% రికమెండెడ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్లీ. ఇది జియో హాట్స్టార్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉందండి. ఈ సిరీస్ కానీ మీరు కానీ చూసునుంటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏ సిరీస్ చూడాలి, ఏ మూవీస్ చూడాలి అని కన్ఫ్యూజ్ అయ్యే బదులు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎటువంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా ఒకటి ఫిక్స్ అయ్యి అయితే మీరు చూసేయచ్చు.